పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారికి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం విద్యార్థి సంఘ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పేద విద్యార్థులైన మధ్యతరగతి పట్టభద్రులు నిరుద్యోగ యువతకు ఆర్టీఎఫ్, ఎంపీఎఫ్ ఫండ్ 4 సంవత్సరాలు పెండింగ్ లో ఉండడం వల్ల కాలేజీ బిల్డింగ్ ఓనర్స్ అద్దె వేధింపులతో కాలేజీ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో కాలేజీ యాజమాన్యం ఉన్నది. కావున ప్రభుత్వం దృష్టికి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ బి శంకరయ్య, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సత్యగౌడ్, ఎం వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీస్ వి శంకర్, జి రాజశేఖర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ హనుమంత్ యాదవ్, స్టేట్ ఈసీ మెంబర్స్ బి సూర్యనారాయణ రెడ్డి, ఎస్ ఆదిత్య సామ్రాట్, ఎం సుభాష్ రెడ్డి, పి భాస్కర్ రావు, కె రామ్మోహన్, టి శ్రీనివాస్, అదేవిధంగా పలు విద్యా సంస్థల యజమానులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరఫున ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అందరం కూడా గౌరవ ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా మాకు ఎలాంటి ఫీజు బకాయిలు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ కళాశాలకు రానందున కళాశాలలు చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోను కావడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం, ఈ మధ్య పేపర్లో, అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులు అలాగే గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాకు నల్గొండ జిల్లాకి ఇంతవరకు కూడా ఒక ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రూపాయి కూడా రావడం జరగలేదు. చాలామంది నిన్నగాక మొన్న అసెంబ్లీలో కూడా కొంతమంది మైనార్టీ వాళ్ళకి ఇచ్చినట్టు కూడా తెలియడం జరిగింది. మైనార్టీతో పాటు మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా అందరికీ సత్వరంగా అన్ని జిల్లాలకి సమానంగా మైనార్టీ హక్కులు, వాళ్ళ యొక్క స్కాలర్షిప్స్ రావాలని ఈ సందర్భంగా ఈరోజు ఆర్డీఓ అశోక్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించి మేము కూడా గవర్నమెంట్ దృష్టిగా తీసుకెళ్లి నల్గొండ ఉన్న కళాశాలన్నింటినీ పరిరక్షిస్తామని తెలియజేయడం జరిగింది. రానున్న 3, 2, 4, 6 సెమిస్టర్ ఎగ్జామ్స్ మరియు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఈ సందర్భంగా ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రాకపోతే బహిష్కరిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే పేద విద్యార్థులైనటువంటి వాళ్ళందరూ కూడా చదువు మధ్యలో ఆగకుండా వారికి సత్వరం ఎంటీఎఫ్ చెల్లించాలని ప్రభుత్వం ఈ సందర్భంగా వేడుకుంటూ సత్వరంగా అన్ని కళాశాలలో విద్యార్థులను కూడా వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి వాళ్ళకి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ ఇవ్వాలిగా మాకు మా కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక మిత్రులందరూ కూడా నిన్న యూనివర్సిటీకి వెళ్ళి రిజిస్టర్ గారికి, కంట్రోలర్ గారికి, వీసీ గారికి వారు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా మాకు ఎన్నో నెలలుగా కొన్ని కళాశాలలో మాత్రం 5, 6, 7 నెలలకు కూడా జీతభత్యాలు బకాయిలు ఉండడం జరిగింది. ఇవన్నీ కళాశాలలు మంచిగా ఉన్నట్లయితే వారికి కూడా జీతాలు సకాలంలో వస్తాయి. కాబట్టి వారు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సహా నిరాకరణ చేస్తానని కూడా వాళ్ళు కూడా మాకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ సత్వరంగా ఈ మార్చ్ 31 లోపు మాకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రిలీజ్ చేసినట్లయితే మేము అందరం కూడా గవర్నమెంట్ సపోర్టివ్గా నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అకాడమిక్ డైరెక్టర్ సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నల్గొండ. మేము గత 32 సంవత్సరాల నుంచి కళాశాలను రన్ చేస్తున్నాము. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనేది పథకం తీసుకొచ్చి అందరు విద్యార్థులు చదువుకోవాలి, విద్యను అభ్యసించి మంచి పొజిషన్ జాబులు సంపాదాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు ప్రతి 6 నెలలకు ఒకసారి డబ్బులు డిసెంబర్ 31 వచ్చిందంటే మాకు అకౌంట్లో పడేది. నెక్స్ట్ మార్చి 31 వచ్చిందంటే అకౌంట్లో మాకు క్రియేట్ అయ్యేది. కానీ గత 11 సంవత్సరాల నుంచి ఒక టైం అంటూ లేదు. ఫీజు రియంబర్స్మెంటు టైం అంటూ లేకుండా ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ ఇయర్ ఆ ఇయర్ కాకుండా 2-3 సంవత్సరాలకు ఒకసారి వేసేది. ఇప్పుడైతే ఒక 3.5, 4 ఇయర్స్ నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంటు ₹1 కూడా ఇవ్వకపోవడం వలన మేము కళాశాలలో నడపడం చాలా ఇబ్బందిగా అవుతున్నది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి బిల్డింగ్ రెంట్లు కానీ, కరెంటు బిల్లు కానీ, ముఖ్యంగా ఒక్కొక్కరు పీజీలు, డబుల్ పీజీలు, బీడీలు చేసినటువంటి మా దగ్గర ఉన్న అధ్యాపక బృందానికి జీతాలు ఇవ్వాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఏ మంత్కు ఆ మంత్ ఎవ్రీ మంత్ మేము శాలరీస్ ఇస్తున్నాము. కానీ ఒక 6 నెలల నుంచి చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టిగా ఈ యొక్క అదే గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం కాబట్టి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించేది ఒకటే, ఈ మార్చి 31 లోపు మాకు రావాల్సిన బకాయిలు, ఈ 3.5 సంవత్సరాల బకాయిలు తక్షణమే చెల్లించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు, ఏమైనా మేము రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాము. కాబట్టిగా మా ప్రైవేట్ కళాశాలని అందరినీ దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది
అధ్యాపకులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. కాబట్టిగా తక్షణమే స్పందించి 31 మార్చి 2025 లోపు మాకు ఇవ్వాలని కోరుచున్నాం. సిద్ధార్థ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ నల్గొండ. గత 4 సంవత్సరముల నుంచి డిగ్రీ, పీజీ మరియు వివిధ కోర్సులకు సంబంధించబడినటువంటి రియంబర్స్మెంటు నిలిపివేయడంతో కళాశాలల యాజమాన్యాలు కళాశాల భవనాల యొక్క అద్దె కానీ, అధ్యాపకుల వేతనాలు కానీ, ఇతర ఖర్చులని మొత్తం కూడా వినియోగించుకోవడానికి అతి భారంగా కళాశాలను నడపడం జరుగుతున్నది. మరి ఇదే విధంగా కొనసాగితే కళాశాలలు మూతపడే స్థాయి కూడా ఉన్నది. కాబట్టి ఎంతోమంది అధ్యాపకుల యొక్క జీవన విధానాలకు, వాళ్ళ కనీస వేతనాలతోటి వాళ్ళ కుటుంబాలని గడపడానికి ఏదో ఒక విధంగా ప్రైవేటు కళాశాలలో పనిచేస్తూ జీవనాన్ని కొనసాగించేటటువంటి విధానం ఉన్నప్పటికీ మరి సకాలంలో రియంబర్స్మెంటు రాకపోవడంతో మేనేజ్మెంట్ కూడా కాలేజీ లెక్చరర్స్కు కొన్ని రకాలుగా అప్పులు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. కానీ సకాలంలో చెల్లించలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు కూడా గురి కావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ విధానాన్ని గత గవర్నమెంట్ కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఆలోచించారు. మరి ఈ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కళాశాలల యొక్క పరిస్థితిని, విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని, మేనేజ్మెంట్ యొక్క సేవలని గుర్తించి సకాలంలో రియంబర్స్మెంట్ని విడుదల చేసి ఇటు అధ్యాపకులని, ఇటు మేనేజ్మెంటుని, నెక్స్ట్ యాజమాన్యం, భవనం కిరాయికి తీసుకున్నటువంటి వాళ్ళకు కానీ అందరు కూడా సకాలంలో అందరు కూడా చెల్లిస్తే వీళ్ళ అందరి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రియంబర్స్మెంట్ని తక్షణమే విడుదల చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేయుచూ ఉన్నాము.